హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము బెండకాయతో స్నాక్ రెసిపీ చేస్తున్నామండి. ఇది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా భలే ఇష్టంగా తింటారు. అసలు బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా బెండకాయతో స్నాక్స్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో మనం ఈ స్నాక్ని టీ టైంలో భలే ఎంజాయ్ చేయొచ్చు. క్రిస్పీగా చాలా బాగుంటాయి. బెండకాయలు ఇలా తీసుకొని వీటిని క్లాత్తో తుడిచి ఈ సైడ్స్ రిమూవ్ చేసి, చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలండి. మీకు కావాల్సిన క్వాంటిటీ మీరు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. చూసారు కదండి బెండకాయలని ఎలా కట్ చేసామో. ఇలా సన్నగా ఇలా కట్ చేసుకుంటే మనకి ఇవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మనం బేసన్ వేసుకుందాము. ఇది శనగపిండి అంటాం కదండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాం. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. కోటింగ్ కరెక్ట్గా సరిపోయేలాగా కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోండి. కారం వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ బెండకాయకి పట్టేలాగా ఇలా కలుపుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ బెండకాయలకి కోటింగ్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందామండి, ఎందుకంటే కొంచెం పుల్లగా బాగుంటుంది తినేటప్పుడు. చూసారు కదండి, ఇలా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెండకాయలకి మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ క్లియర్గా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, జారిపోతూ ఉండేలాగా అలా కలుపుకోకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బెండకాయలని వేసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా వేగనివ్వాలి. చూసారు కదండి, పైన బబుల్స్ అన్నీ ఆగి ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇవి ఫ్రై అయినట్టు. వీటిని మనం పక్కకు తీసుకొని రిమైనింగ్ బెండకాయలని కూడా ఇలాగే వేయించుకుందాము. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయండి, పక్కకు తీసుకుందాం. చూసారు కదండి, మన బెండకాయ చిప్స్ రెడీ అయ్యాయి. అసలు భలే టేస్టీగా ఉందండి నిజంగా. ఇవి స్నాక్స్లో తినొచ్చు, రసం పప్పు ఇలా దేనిలోకైనా మ్యాచ్ చేసుకుని తినొచ్చు. అసలు పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి వీటిని. అసలు బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ మనం వేసుకున్న ఈ మసాలాలు, లెమన్ జ్యూస్ వేసుకున్నాం కదండి, అక్కడక్కడ పుల్లగా అసలు భలే టేస్టీగా ఉందండి. అచ్చం మనం బయట కుర్కురే తింటాం కదా, సేమ్ బెండకాయతో కుర్కురే చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. బెండకాయ తినని వాళ్ళకి ఇది బెస్ట్ ఆల్టర్నేట్గా చెప్పొచ్చు. బెండకాయ హెల్త్కి చాలా మంచిది కదా. అది తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.